హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో ఒంగోలు నియోజకవర్గం గురించి చర్చకొచ్చిన ప్రతిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. రీసెంట్గా ఒక 10-15 రోజుల నుంచి అయితే ఆయన జనసేనకి టాటా చెప్పేస్తున్నారు, ఇక వైసీపీలోకి రాబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన అనుచర వర్గం కావచ్చు, ఏదైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది ప్రచారం, ఆయన తిరిగి వైసీపీలోకి రాబోతున్నారు అనే వ్యాఖ్యలు. కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఒంగోలు ఇన్ఛార్జిగా చుండూరు రవి అద్భుతంగా పనిచేస్తున్నారు, అందరూ ఆయన అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు, కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో అభ్యర్థి చుండూరు రవి అని చెప్పి తేల్చేశారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు, ఒంగోలు గురించి ప్రస్తావించిన ప్రతిసారి వాసన్న గురించి చర్చ వస్తుంది, వాసన్న మళ్ళీ పార్టీలోకి వస్తారా అనే చర్చ ప్రధానంగా వస్తుంది అని చెప్పి అక్కడతో ఆ అంశాన్ని ఆపేశారు. అంటే వాసన వస్తే తీసుకుంటామని కానీ తీసుకోమని కానీ, ఆయన వస్తున్నారా రావటం ఇలాంటి అంశాలు ఆయన చెప్పట్లా. ఒంగోలు అంశం వచ్చిన ప్రతిసారి వాసన గురించి చర్చ వస్తుంది కాబట్టి వాసన మళ్ళీ వసరనే చర్చ వస్తుందని చెప్పి అక్కడితో ఆపేశారు. ఆపేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, చుండూరు రవి పైన అనౌన్స్ చేశారు. సో దాంతోపాటు చుండూరు రవితో పాటు బూచేపల్లి శివప్రసాద్ పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా ఆయనకి కూడా మంచి అవకాశం కల్పిస్తామని చెప్పారు. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఏం చెప్పారు, ఇన్ఛార్జిగా చుండూరు రవిని, తర్వాత అధ్యక్షుడిగా బూచేపల్లి ఇద్దరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, సో బాలినేని ప్లేస్ ఆయన రీప్లేస్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఇంకో పక్క నుంచి బాలినేని అనుచరులు కావచ్చు, వీళ్ళంతా ఏంటి మళ్ళీ వాసన వస్తారని చెప్పి ఒక డౌట్ మిగిల్చారు జగనన్న. దాన్ని ఎక్కడ కన్ఫర్మ్ చేయడం కానీ కట్ చేయడం కానీ చేయలేదు, కాబట్టి అక్కడ డోర్లు తెరుచుకొనే ఉన్నాయి. మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ వైపు చూసే అవకాశం ఉంది, వైసీపీలోకి డోర్లు తెరుచుకొనే ఉన్నాయి, ఆయనకి వస్తా అంటే ఎవరు ఆపరు అనే విధంగా ప్రచారం చేశారు. కానీ నిన్న మాత్రం బాలినేని శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అర్థం ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాకు కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక అండ, ఆయన ఒక భరోసా అని కూడా ట్వీట్ చేశారు. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న దామచర్లకి బాలినేనికి అసలు పడదు, కానీ ఇద్దరు ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నారంటే కూటమిలో ఉన్నారు. మరి దామచర్ల చాలా సీనియర్ నేత, చంద్రబాబు నాయుడు గారితో సత్సంబంధాలు ఉన్నాయి, అలాంటి నేతను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో బాలినేనికి ఆ ఒంగోలు నుంచి టికెట్ ఇవ్వడం అనేది దాదాపుగా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు, సాధ్యం కాదు అసలు. ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్ దామచర్ల, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి బాలినేనికి కూటమి నుంచి జనసేన నుంచి టికెట్ ఇప్పించుకునేంత సీను జనసేనకు ఉందని అయితే జనం అనుకోవట్లేదు. ఇదే మరి ఆయన మొన్నటి వరకు అనుకొని అక్కడ సీట్ రాదు, అక్కడ ఉంటే కష్టం అనుకుని అటు ఇటు చూసే ప్రయత్నాలు చేశారు. కానీ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్న తర్వాత ఈయన చేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఏం చేశారు, పవన్ కళ్యాణ్ మాకు నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఉంటే ఒక అండ, ఒక ఆదరణ, ఆయనకు ఉంటే ధైర్యం అని ఒక ట్వీట్ చేశారు. అంటే లేదు నేను అటైపు వెళ్ళట్లేదు, జనసేనలోనే ఉంటాను అనే ఒక అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. మరి ఆ అర్థం వచ్చేలా ట్వీట్ ఎందుకు చేశారు, పవన్ కళ్యాణ్తో భేటీలో ఏం జరిగింది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒంగోలు నుంచి సీట్ ఇస్తానని హామీ లభించిందా, ఒకవేళ పవన్ కళ్యాణ్ నుంచి హామీ లభించినా దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా, ఇలాంటివన్నీ చూడాలి. ఏదేమైనా రాజకీయాల్లో అడుగు వేసే ముందు ఆచితూచి అడుగు వేయాలి, అందుకే చెప్తుంటారు. గతంలో అనేక సందర్భాల్లో బాలినేని వెనకేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పార్టీ కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోయిన జనసేనలో కనీసం నియోజకవర్గంలో ఆయన పేరుతో ఒక సొంతంగా ఒక ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని పరిస్థితుల్లో బాలినేని ఉన్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు ఆయన అటు వైసీపీలోకి రాలేక ఇటు జనసేనలో ఉండేక పొలిటికల్ ఫ్యూచర్ ఏమవుతుందో అర్థం కాక తికమకలో ఉన్నారు బాలినేని అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.